21వ రోజు శ్వాసానుసంధానంలో బ్రీత్ అండ్ మెడిటేషన్ అన్న పుస్తకానికి మన స్వర్ణలత గారు ట్రాన్స్లేషన్ అనేది. ఎవ్రీ వన్ హ్యాస్ టు రీడ్ దిస్ బుక్ అండి. ఎందుకంటే ఈ పుస్తకము అనేక సుగంధపు పువ్వుల సమాహారమ మాలవ అని చెప్పచ్చు. ఎందుకంటారా, ఎంతో మంది విభిన్న అభిప్రాయాలు శ్వాస గురించి, శ్వాస మీద ధ్యాస గురించి తెలుసుకోవాలి, తప్పనిసరిగా ధ్యానం చేసేవాళ్ళు అని అనిపిస్తున్నది ఈ బుక్. సో ఈరోజు ఓషో గారు ధ్యాన ద్వారాలు అంటూ చెప్తున్నారు. ధ్యానం మీ స్వీయ ఆత్మను కనుగొనడం. ఒకసారి ఈ నిధిని కనుగొంటే దానిని పంచుకోవడానికి బ్రహ్మాండమైన అవసరం ఎదురవుతుంది. ఆ పంచుకునేది ప్రేమ. ధ్యానం సూర్యుని వంటిది. ప్రేమ పువ్వులు వికసించడానికి, పక్షులు పాడడానికి, జీవన సర్వస్వాన్ని సజీవతతో తాజాగా ఉల్లాసభరితంగా ఉంచడానికి సుదూరంగా ప్రసరించే కిరణం వంటిది. సౌర కుటుంబం అంతటికి సూర్యుడు ఏ విధంగా ఉన్నాడో మానవ ప్రపంచానికి అంతటికీ ధ్యానం అదే విధంగా ఉండి ప్రేమను ప్రసరిస్తుంది. ధ్యానం ఆలోచనను ప్రవేశింపలేని పరిణామం, ఆలోచన చేరలేని ప్రదేశం, తర్కానికి హేతువుకి చోటులేని ప్రదేశం, కేవలం ఉనికి మాత్రమే నిలిచి ఉండే ప్రదేశం. మన చైతన్యం ఒక అద్దం వంటిది. చైతన్యంలో ఆలోచనలు తిరిగితే చైతన్యం అనే అద్దంపై ముసుగు వేయబడుతుంది. చైతన్యంలో ఆలోచనలు లేనప్పుడు, ఏ ఆలోచనలు మొదలవనప్పుడు అది స్పష్టంగా ప్రశాంతంగా మారుతుంది. ఆ ప్రశాంత స్థితిలో తెలుసుకోవలసినది ఏదీ ఉండదు. తెలుసుకోగలిగిన సామర్థ్యమే ఉంటుంది. కేవలం తెలుసుకోవటం, ఈ స్థితినే ధ్యానం అంటాం. ఈ ధ్యానంలో ఆ ఆద్యాంతంలో ఆలోచనకు అవతల ఉన్నది తెలుసుకోబడుతుంది. ధ్యానంలోనే ఆద్యాంతం ఆలోచన ద్వారా తెలియని దాన్ని అనుభూతి చెందగలం. ధ్యానం సంపూర్ణమైనప్పుడు ప్రపంచమంతా దైవంగా మారుతుంది. అప్పుడు మీరు ప్రతి చోట దైవాన్ని, ప్రతి అలలోనూ సముద్రాన్ని చూసినట్లే చూడగలరు. అలను మరిచిపోతారు. మీరు సముద్రం పట్ల ఎరుకతో ఉంటే అల మరిచిపోబడుతుంది. కనుక ఉన్నతమైన దానిని ఒప్పుకోవటంతోనే మానవ చైతన్యంలో ఒక నూతన వాంఛ మొదలవుతుంది. ఈ వాంఛలో 2 విషయాలు ముఖ్యమైనవి. చైతన్యం, దైవమే చైతన్యం, ఇంకా ఆశీర్వాదపు స్థానం. దైవమే ఆశీర్వాదం. దానికి ఏ రూపం లేదు. అది ఎంతో సంభ్రమాశ్చర్యం. ధ్యానం నుంచి తప్పించుకోవటం దైవం నుండి తప్పించుకోవటమే. ధ్యానం చేయని వారు ఈ విస్తృత దైవత్వాన్ని చేరలేరు. సముద్రానికి చేరే నది 2 గట్టల మధ్య ప్రవహించినట్లే చైతన్యం ధ్యానపు గుట్టల మధ్య చీలుస్తూ అంతిమమైన మహాసముద్రాన్ని చేరాలి. ధ్యానం ఏకాగ్రత కాదు. ఏకాగ్రతలో మీరు ఏకాగ్రత చూపబడవలసిన అంశం ఉంటుంది. అక్కడ ద్వంద్వత్వం ఉంది. ధ్యానం లోపల ఎవ్వరూ లేరు, బయట కూడా ఎవ్వరూ లేరు. అది ఏకాగ్రత కాదు. అక్కడ లోనికి బయటికి మధ్య విభజన లేదు. లోనికి బయటకు ప్రవహిస్తుంది, బయటది లోనికి ప్రవహిస్తుంది. సరిహద్దులు, హద్దులు, గీతలు ఇక ఎంత మాత్రమూ ఉండవు. ఆ లోనిదే బయటకు, ఆ బయటదే లోపలకు. అది ద్వంద్వాతీత చైతన్యం అని చెప్తున్నారు ఓషో. శ్రీ ధమ్మానంద స్వామి చెప్తున్నారండి, ధ్యాన అనుకూల శక్తుల చైతన్యత్వం అంటూ. ధ్యానం యొక్క తక్షణ లక్ష్యం మనసుకు శిక్షణనిచ్చి దానిని మన నిత్య జీవితంలో ప్రభావవంతంగా మరి నైపుణ్యంతో ఉపయోగించటం. ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం జనన మరణ చక్రం, సంసార చక్రం నుంచి విడుదల పొందటం. ధ్యాన సాధన కష్టమైన పని అయినప్పటికీ సానుకూల ప్రయోజనాలు ఇప్పటికిప్పుడే పొందుతాం. ధ్యానం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు ఉన్నాయి. మీరు తీరిక లేని వ్యక్తి అయితే ధ్యానం మీకు ఒత్తిడిని తగ్గించి మనశ్శాంతిని పొందటానికి తోడ్పడుతుంది. మీరు విచారగ్రస్తులైతే ధ్యానం మీకు ప్రశాంతతనిచ్చి మనశ్శాంతిని పొందటానికి తోడ్పడుతుంది.
మీరు అంతులేని సమస్యలతో ఉంటే మీరు వాటిని ఎదుర్కొని అధిరోహించగల ధైర్యాన్ని, శక్తిని పొందటంలో ధ్యానం తోడ్పడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం లేకపోతే జీవిత విజయ రహస్యమైన ఆత్మవిశ్వాసం పొందటంలో ధ్యానం మీకు ఉపయోగపడుతుంది. మీ హృదయంలో భయం ఉంటే ధ్యానం మిమ్మల్ని భయపెట్టే ఆ సమస్యల వాస్తవ ప్రకృతిని అర్థం చేసుకోవటంలో తోడ్పడుతుంది. అప్పుడు మీ మనసులో భయాన్ని అధిగమిస్తారు. మీరు జీవితంలో ప్రతి విషయం పట్ల అసంతృప్తితో ఉండి ఏది సంతృప్తిని ఇవ్వనట్లు అనిపిస్తే ధ్యానం మీ అంతరంలో సంతృప్త స్థితిని పెంపొందించి నిలిపి ఉంచే అవకాశాన్ని ఇస్తుంది. మీరు జీవితపు అనిశ్చితల పట్ల, ప్రపంచం పట్ల విసుగు చెంది హృదయం ముక్కలై ఉంటే ధ్యానంతో ప్రపంచ పరిస్థితుల పట్ల విభజన, ప్రకృతిని అర్థం చేసుకుని నిర్దేశకత్వం పొందుతారు. మీరు ధనవంతులైతే ధ్యానం మీ సంపద ప్రకృతిని గుర్తించేటట్లు చేసి అది మీరు ఇతరులకు ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉపయోగించడం నేర్చుకుంటారు. మీరు పేదవారైతే ధ్యానం మీరు సంతృప్తిని పెంచుకోవటానికి, మీకంటే ఎక్కువ ఉన్నవారి పట్ల అసూయ పెంచుకోకుండా ఉండటానికి తోడ్పడుతుంది. మీరు యవ్వనంలో జీవితపు ముంగిటిలో ఉండి ఏ వైపు అడుగు వేయాలో అనే సందిగ్ధంలో ఉంటే ధ్యానం మీ లక్ష్యాలను ఎంపిక చేసుకోవడంలోనూ వాటిని చేరుకోగల మార్గాలు చూపటంలోనూ తోడ్పడుతుంది. మీరు జీవితంలో విసిగిపోయిన పెద్దవారైతే ధ్యానం మీకు జీవితం పట్ల ప్రగాఢ అవగాహన ఇస్తుంది. ఈ అవగాహన మీ బాధలను తగ్గించి ఆనందంగా జీవించేటట్లు చేస్తుంది. మీరు ఆగ్రహావేశాలతో నిండిన వారైతే మీలో ఆ కోపం, ద్వేషం, పశ్చాత్తాపాలు మొదలైన బలహీనతలను అధిగమించగల శక్తి పెంపొంది ప్రశాంతమైన హుందాతనం గల వ్యక్తిగా మారతారు. మీకు అసూయ ఉంటే మీరు ఆ విధమైన ప్రతికూల ధోరణులు మీకు ఎప్పుడు ఎందుకు పనికిరావని తెలుసుకుంటారు. మీ ఇంద్రియ వాంఛల పట్ల మోహం తగ్గకపోతే ధ్యానంతో మీరు ఇంద్రియాలపై ఆధిపత్యం పొందటం నేర్చుకుంటారు. మీరు సంకుచిత మనస్తత్వం కలవారైతే ధ్యానంతో మీరు మీ స్నేహితులతో, కుటుంబానికి మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా అవగాహన పెంపొందించుకుంటారు. మీరు మానసిక ఆందోళనలు, నరాల బలహీనత వంటి అనారోగ్యాలు ఉంటే ధ్యానం మీ మానస శరీరాల లోపల అనుకూల శక్తులను సచేతనం చేసి మీరు తిరిగి ఆరోగ్యం పొందేటట్లు, ముఖ్యంగా మానసిక వ్యాధుల నుండి ఉపశమనం పొందేటట్లు చేస్తుంది. మీరు బలహీన మనస్కులు లేదా ఆత్మ న్యూన్యత భావం కలిగిన వారైతే ధ్యానం మీ బలహీనతలను అధిగమింపచేసే ధైర్యం పొందేలా మీ మనసును బలోపేతం చేస్తుంది. మీరు తెలివైన వారైతే ధ్యానం మీకు అత్యున్నత వివేకాన్ని ఇస్తుంది. అప్పుడు మీరు విషయాలను మీకు కనిపిస్తున్నట్లుగా కాక ఉన్నది ఉన్నట్లుగా చూడగలరు. చాలా అద్భుతంగా చెప్పారండి. నిజంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ దానికి అనువైన విధంగా ధ్యానం ఎలా ఉపయుక్తమవుతుందో ఎక్సలెంట్గా చెప్పారు. సో అండి, అర్దెల్ ఈ పోవెల్ అనే ఆయన ఇలా చెప్తున్నారు. ధ్యానం ద్వారా ఉన్నత చైతన్యం. ధ్యానం అంటే ఏకాగ్రత చెందిన మనస్సును భక్తి ఉన్న విషయంపై శ్రద్ధతో కేంద్రీకరించి మేధాశక్తిని ఉపయోగించి పరిష్కరించవలసిన సమస్యను పరిష్కరించటంలో రూపం కంటే జీవితాన్ని సాక్షాత్కరించి గ్రహించటమే వాస్తవం అని చూపేదిగా నిర్వచించవచ్చు. అది ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకునే కళ లేదా దాన్ని ప్రవర్తనలు మరి బంధాలతో మనసులో తిరిగేటట్లు చేయటం. మరొక నిర్వచనం ధ్యానం ఎరుక పొందిన చైతన్యంలోకి తీసుకురావడానికి పడే శ్రమ, అంటే సాధారణ స్థితిలోనే మనోశూన్యతలోకి రావటం. అత్యున్నత చైతన్యాన్ని కొంతవరకు సాక్షాత్కరింప చేసుకోవటం, ఆకాంక్ష శక్తితో దివ్య ఆధ్యాత్మిక నియమాన్ని, నిజమైన మనిషిని, నిమ్న వ్యక్తిత్వాన్ని వికేంద్రీకరించి ప్రతిభావంతమైన మార్గాన్ని సృష్టించటం. ధ్యానం అంటే మనస్సును, భావాలను దాటి ఒక ఆదర్శాన్ని చేరటం. బందీ అయి ఉన్న
నిమ్న చైతన్య ద్వారాలను తెరిచి ఆ ఆదర్శపు ప్రభావంలోకి చేరడం. మేడం బ్లవట్స్కీ ధ్యానం అనేది అనంతం కోసం మానవుని అవ్యక్త కాంక్ష అంటారు. లార్డ్ లాస్ బెర్రీ క్రమేలేల్ను ఉటంకిస్తూ ఆయన ఆచరణాత్మక మార్మికుడు అంటూ ప్రపంచంలో అత్యున్నత శక్తి ఒక ఆచరణాత్మక మార్మికుడే అని నిశ్చయంగా చెప్తారు. మతాలన్నీ ధ్యానాన్ని సిఫారు చేశాయి. ప్రతి తాంత్విక విధానంలోనూ దాని ఆవశ్యకత గుర్తించబడినది. దృఢంగా ఉండాలనుకునే వ్యక్తికి కండరాలు పెంపొందించుకునే వ్యాయామం చేయమని చూపినట్లే గుప్త విద్యలు నేర్చుకునే విద్యార్థికి తన సూక్ష్మ మరి మనో శరీరాలను పెంపొందించుకొనడానికై ఖచ్చితమైన వ్యాయామాలు చూపించబడతాయి. ధ్యానం అనేది అత్యున్నత చైతన్యాన్ని పెంపొందించుకోవటంలో అందుబాటులో ఉన్న సులభమైన మార్గం. ఏ మనిషికైనా కొంతకాలంలో మొదటిగా సూక్ష్మ అటు పిమ్మట మనోస్థాయిలు పెంపొందటం అనేది ప్రశ్నించలేని సంభవత. అయితే అది ఎంత సమయం తీసుకుంటుంది అన్నదానిని ఎవరూ చెప్పలేరు. అది పూర్తిగా గతం మీద, అతను చేసే కృషి మీద ఆధారపడి ఉంటుంది. ధ్యానం ద్వారా ఒక వ్యక్తి సూక్ష్మ మనోశరీరాలు అస్తవ్యస్తత నుంచి నెమ్మదిగా క్రమబద్ధీకరించబడతాయి. క్రమంగా విస్తరిస్తూ ఉన్నత అత్యున్నత ప్రకంపనలకు స్పందించడం నేర్చుకుంటాయి. ప్రతి కృషి అతనిని ఉన్నత లోకాల ప్రత్యక్ష జ్ఞానాల నుంచి నిలువరించి తోవను పలచన చేస్తుంది. అతని ఆలోచన రూపాలు రోజురోజుకు మరింత స్పష్టత సంతరించుకుంటాయి. దాంతో పైనుంచి వాటిల్లోకి పోయబడే జీవంతో అవి నిండుతూ ఉంటాయి. ధ్యానం మన శరీరంలో ఉన్నత రకాల పదార్థాలను నిర్మించుకోవటంలో తోడ్పడుతుంది. అది తరచూ బుద్ధ్వత్త స్థాయి నుంచి వచ్చే ఉన్నతమైన ఉద్వేగాలను అనుభూతి చెంది అవి సూక్ష్మ శరీరంలో ప్రతిబింబించడానికి తోడ్పడుతుంది. దానికి తోడు స్థిరత్వాన్ని, సమత్వాన్ని పొందటానికి మనోకారణ శరీరాలను పెంపొందించుకోవలసిన అవసరం ఉంది. లేనట్లయితే మనిషిలోని ఉన్నత ఉద్వేగాలు సరియైన దిశలోనికి మెలితిప్పబడి అతనిని నిమ్నమైన సరిలేని ధోరణుల వైపు మళ్లించవచ్చు. కేవలం భావంతో పరిపూర్ణ సమత్వం లేదా స్థిరత్వం ఎన్నడూ ఏర్పడవు. మనసుని నిర్దేశించే శక్తి మరి ఇచ్చతో పాటు ఉద్వేగిక లక్ష్య శక్తి తోడవ్వాలి. మధుర పరిమళం కూడా దోహదం చేస్తుంది. అది మార్మిక కోణం నుంచి వాతావరణాన్ని స్వచ్ఛపరుస్తుంది. శిష్యులు అందమైన వర్ణాలు, పుష్పాలు మరి చిత్రాల పరిసరాలతో కూడా తోడ్పాటు పొందుతాడు. కొన్ని ఆహార నియమాలను పాటించటం, అవి హాని చెయ్యనివై ఉండాలి. మాంసాహారం, మత్తు పానీయాలు విసర్జించడం కూడా ఉపయోగం. ప్రాతకాల ధ్యానం అనువైన సమయం. ఎందుకంటే నిద్ర తరువాత మనిషి ప్రాపంచిక విషయాల్లో మునగడానికి ముందు కోరికలు మరి ఉద్వేగాలు సాధారణంగా ప్రశాంతతతో ఉంటాయి. అయితే ఆ సమయాన్ని ఎంపిక చేసుకొని అది ఏ ఆటంకం లేని సమయంగా చేసుకోండి. ఇంతకు ముందు చెప్పినట్లు ప్రతిరోజు ఒకే సమయాన్ని కేటాయించుకోండి. క్రమం తప్పకపోవటం అనేది మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది. ధ్యానం అనేది శరీరాన్ని పూర్తి చేతనత్వంతో వదలటం నేర్చుకునే కళకు ముఖ్యమైన మార్గం. భౌతిక జీవితానికి ఆహారం ఎటువంటిదో ఆధ్యాత్మిక జీవితానికి ధ్యానం అటువంటిది. ఒకానొక ధ్యాని ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలి. ఒక ధ్యాని అయిన వ్యక్తి సమయం వృధా చెయ్యడు, శక్తిని వెదజల్లుతాడు, ఏ అవకాశాన్ని కోల్పోడు. అటువంటి మనిషి సంఘటనలను నిర్దేశిస్తాడు. ఎందుకంటే సంఘటనలు అనేవి బాహ్య వ్యక్తీకరణలు మాత్రమే. అతని లోపల శక్తి ఉంది. అతని దివ్య జీవితాన్ని పంచుకుంటాడు కనుక దివ్య శక్తిని పంచుతాడు. శ్వాసకు గాఢ ధ్యానానికి మధ్య సన్నిహిత సంబంధం ఉంది. శరీరం ధ్యానంలో ఐక్యంగా ఉన్నప్పుడు శ్వాస లోతుగా క్రమంగా శృతిలో ఉండి నెమ్మదిగా మరింత నెమ్మదించి ప్రశాంతంగా గ్రహించలేని స్థితికి చేరుతుందని కనుగొనబడింది. ఇది ది మెంటల్ బాడీ అనే పుస్తకం నుండి
మనకి అనువదించి ఇచ్చారు. సో అండి, ఇప్పుడు విల్స్ హర్మన్ అని ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. ధ్యానం అత్యంత పరిశోధన చేయబడిన ఆధ్యాత్మిక సాధన. ధ్యానం ఇది రేపటి రోజున మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.